ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో పూర్ణిమ ఉత్సవం. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి సమార్చన కార్యక్రమం. తిరుపతి వేద విశ్వవిద్యాలయంలో అమ్మవారికి నీరాజనం. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో మహాసంప్రోక్షణ. ఆగమోక్తంగా వైదిక క్రతువులు, యాగశాల కార్యక్రమాలు. కళ్యాణోత్సవంలో జానకీరాముల సోయగం. ఒంటిమిట్ట క్షేత్రంలో పాల్గొన పౌర్ణమి కైంకర్యం. శ్రీనివాస కళ్యాణోత్సవానికి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు. వెంకటపాలెంలో సదుపాయాలు పర్యవేక్షించిన రాష్ట్ర మంత్రుల బృందం. ఉత్సవ సౌగంధాలతో ప్రకాశిస్తున్న అహోబిల క్షేత్రం. వాహన సేవలలో నరసింహస్వామి వారి వైభవం. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శుక్రవారం పాల్గొన పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు కనుల పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం, శాతుమోర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ.
పాల్గొన పౌర్ణమి రోజు క్షీరసాగర మథనం నుండి సమస్త సిరి సంపదలకు అధిదేవతైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినట్లు పురాణ కథనం. అటువంటి పరమపావన పుణ్య ఘడియలలో జగమంతా లక్ష్మీదేవిని, లక్ష్మీనారాయణులను నిష్టగా ఆరాధించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ మహాలక్ష్మి పూజా కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో మంగళప్రదంగా జరిగింది. శ్రీ మహావిష్ణువు యాగమండపంలో ప్రత్యేక వేదిక శ్రీ మహాలక్ష్మీదేవిని కొలువుదీర్చి సంకల్ప పూజలతో షోడశోపచార కైంకర్యాలు, అష్టోత్తర శతనామార్చనలతో అర్చించారు. అనంతరం చక్కని భక్తి గీతాలాపనలతో అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాణ్నిర్ణుత మే గృహాత్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. తిరుపతిలోని అలిపిరి శ్రీవారి పాదాల మండపం జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవలే శ్రీవారి పాదాల మండపంలో అవసరమైన మరమ్మతులను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీ నుండి 17వ తేదీ వరకు అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు పరాంకుశం సీతారామాచార్యులు, అర్చకులు కిరణ్ స్వామి నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలు, అలాగే విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, పంచగవ్యాధివాసం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో జానకీరాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఫాల్గుణ మాసం పూర్ణిమ సందర్భంగా అర్చకులు సీతారామ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతమ్మ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ మండపంలో చూడచక్కటి వేదికపై కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని కన్నుల పండుగ పూర్తి చేశారు. రామనామ స్మరణలు చేస్తూ భక్తులు సీతారాముల కళ్యాణాన్ని మనసారా వీక్షించి ముగ్ధులయ్యారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వెంకటపాలెంలో వైభవపేతంగా జరిగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవానికి రైతులు, ప్రజలు తరలివచ్చి స్వామివారి కృపాకటాక్షాలను పొందాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు వెలగపూడిలో రాజధాని గ్రామాల రైతుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులు, ప్రజలు శ్రీనివాస కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వీలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చైర్మన్ వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి సభ్యులు, అలాగే రాష్ట్ర మంత్రులు శ్రీనివాస కళ్యాణోత్సవ ఏర్పాట్లను వెంకటపాలెంలో పూర్తి స్థాయిలో పరిశీలిస్తారని బిఆర్ నాయుడు వివరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శాసనసభ్యులు శ్రావణ కుమార్, టీటీడీ పాలక మండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డాక్టర్ పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నెల 15వ తారీఖు నాడు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీనివాస కళ్యాణం సాయంత్రం 6:30 నుంచి 8:30 వరకు జరుగుతుంది. వారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ రైతులతో కలిసి చిట్ చాట్ చేసి మీ అందరినీ సాధారణంగా ఆహ్వానించాలని ఆదేశాలు ఉన్నాయి.
దానికి అనుగుణంగానే ఈరోజు వచ్చి రైతులతో అందరితో కూడా ఇంట్రాక్ట్ జరగడం జరిగింది. నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు అమరావతికి వచ్చాను, కానీ నేను రైతుల్ని కలవలేకపోయాను. ఇప్పుడు ఈ సందర్భంగా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమ నాయకులైతే ప్రజలైతే అందరూ కూడా పేరుపారిన ఆహ్వానం పలకదామని నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా వచ్చి అక్కడ కళ్యాణంలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి అన్నప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సింహవాహన సేవ శోభాయమానంగా జరిగింది. అలాగే ఎగువ అహోబిలం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహన సేవ కనుల పండుగగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై కొలువుదీర్చిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ ఉత్సవ శోభితంగా సాగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుక్రవార అభిషేక సేవలు సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జడ్జి భట్టి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి అభిషేకోత్సవంలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవి వేణుగోపాల్ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల కమిటీ పరిశీలించింది. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, పి నారాయణ, కందుల దుర్గేష్లు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మణులతో కలిసి వివిధ ప్రాంతాలలో పర్యటించారు. శ్రీనివాస కళ్యాణం జరిగే ప్రధాన వేదిక, పరిసర ప్రాంతాలలో చేపట్టిన ఏర్పాట్లు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మంత్రులు ఆరా తీశారు. వేలాది మంది భక్తులు కళ్యాణోత్సవ వీక్షణకు తరలిరానుండటంతో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా వసతి సౌకర్యాలతో పాటు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మంత్రుల బృందం కళ్యాణ ఏర్పాట్లపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆలయాన్ని నిర్మాణం చేయడానికి నాడున్నటువంటి టీటీడీ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్థలాన్ని సిఆర్డిఏ నుంచి మరి అప్పుడు కూడా సిఆర్డిఏ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారాయణ గారు ఈ స్థలాన్ని కేటాయించడం, ఇక్కడ ఆలయ నిర్మాణ కార్యక్రమాలను మొదలు పెట్టడం జరిగింది. అయితే చాలా కాలం తర్వాత ఇది వినియోగంలోకి రావడానికి మధ్యలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఏదేమైనా ఇవాళ ఆలయం అనేటువంటిది ఒకటి నాడు మన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు
ఇవాల్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పూర్వ వైభవానికి రావడానికి అనేక కార్యక్రమాలను తీసుకుంటూ ఉంది టీటీడీ కార్యవర్గం. టీటీడీ చైర్మన్ గారు, ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, బోర్డు సభ్యులు అందరూ కూడా వచ్చారు ఇవాళ. మరి ముఖ్యంగా 15వ తారీఖున శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవోపేతంగా ఈ ప్రాంతంలో చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు సూచనల మేరకు ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆలయం దగ్గర శ్రీనివాస కళ్యాణం అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంటుంది. అనేక జిల్లాల్లో కూడా ఈ యొక్క కళ్యాణోత్సవాలు జరుపుతూ ఉంటారు. కానీ దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. అమరావతి రాజధానిగా నూతన రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఏర్పాట్లన్నీ కూడా రాజధాని ఏర్పాట్లు అత్యంత వేగవంతంగా మా సిఆర్డీఏ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో త్వరితగతిన పనులు మొదలై రాజధాని సమకూరబోతూ ఉంది మనకి. ఈ సందర్భంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతం వాళ్ళకి శ్రీనివాస కళ్యాణాన్ని ఇక్కడ చేసి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞానికి శ్రీకారం చుడదాం. ఆ కళ్యాణ వైభవంతో అమరావతి కూడా అత్యంత వైభవపేతంగా రాజధాని ఉండే విధంగా ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా, ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించబడాలి. ఇది ఒక మహాయజ్ఞం. దీనిలో భగవంతుని ఆశీస్సులు ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి శ్రీనివాస కళ్యాణాన్ని 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రాంగణంలోనే పెట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి చెప్పడం జరిగింది. దానికి దేవాదాయ శాఖ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారి నాయకత్వంలో బోర్డు సభ్యులు, దేవస్థానం యొక్క ఈవో, అడిషనల్ ఈవో, జాయింట్ ఈవోలు అందరూ కార్యవర్గం అంతా కలిసి ఇది చాలా గొప్పగా నిర్వహించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఒకసారి సమీక్షించి ప్రధానంగా ఇక్కడికి రేపు వివిఐపీలు ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళకి మార్గం ఎట్లా, సీటింగ్ ఎట్లా, అలాగే విఐపీల సీటింగ్ ఎట్లా, ఇవన్నీ కూడా పరిశీలన చేసి అధికారులతో సమీక్షించుకోవడానికే మేమందరం కలిసి ఇక్కడికి వచ్చాం. 15వ తారీఖు కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా, అలాగే గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారు కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన హైకోర్టు చీఫ్ జస్టిస్ తోటి వారితో మిగిలినటువంటి హైకోర్టు జడ్జెస్ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారిని కుటుంబ సమేతంగా రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
गोपिकापते नीलमोहना कृष्ण सुन्दराकृते तनुजनाशना कृष्ण हरे मुरारे द्वारकापते कृष्ण यादवोन्नता वैष्णवाकृते गुरो जगन्नायका తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఆవరణలో శుక్రవారం అవహంతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. పాల్గొన మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని భవన్స్ ప్రాంగణంలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాఠశాల యాజమాన్యం ఈ హోమాన్ని విశేషంగా నిర్వహించింది. పండితులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా హోమక్రతువులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని పట్నూలు వీధిలో కొలువైన శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ రామాంజనేయ స్వామి వారి ఆలయంలో పసుపు కుంకుమలకు పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పసుపు కుంకుమను తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధికి చేరుకుని భక్తిగా అమ్మకి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవ విగ్రహ ప్రతిమ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. దిగువ అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో అలంకృతులైన స్వామివారు ఆరోగ్యప్రదాయకుడైన శ్రీ సూర్య భగవానుడి సూర్యప్రభపై వేంచేసి భక్తులను తరింపచేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దిగువ అహోబిల ఆలయ వీధులలో స్వామివారి సూర్యప్రభ వాహన సేవ అట్టహాసంగా సాగింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లిలో కొలువైన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాకతీయుల పాలనా కాలం నాటి ఈ ఆలయంలో స్వామివారు ఏకశిల స్వయంభూగా వెలిశారు. ఏటా పాల్గొన మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను విశేషంగా జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సకల సుందరంగా అలంకరించి యాగశాలలో కొలువు తీర్చారు.
మూలమంత్ర హోమాలను జరిపి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజాధికారులు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం జరిపి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు గరుడ ప్రసాదాన్ని అందజేశారు. తమిళనాడు రాష్ట్రం వల్లిమలైలో కొలువైన ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. త్రయాహనిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్లను సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. రథానికి పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు హరోంహర స్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీల నడుమ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా, ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా. నిన్ను చేరగనే గిరినెక్కితిరా, భక్తి కావడులా పూజించితిరా, మము కరుణించి కాపాడరా. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు ఈ ఆలయంలో పాల్గొన మాస పౌర్ణమి వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి డోలోత్సవాన్ని మనోహరంగా పూర్తి చేశారు. కాకినాడ జిల్లాలోని కేంద్ర పాలిత ప్రాంతం యానాంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో ఎంతో విశేషంగా నిర్వహించిన వార్షిక కళ్యాణ మహోత్సవాలలో చివరి రోజున రథోత్సవం జరిపారు. ముందుగా అర్చకులు బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను చిన్న రథంపై వేంచేపు చేసి ఊరేగింపుగా పెద్ద రథం వద్దకు తీసుకొచ్చారు. అరటిగెలలు, చెరుకు గడలు, పుష్పాలతో సంప్రదాయంగా తీర్చిదిద్దిన రథంపై ఉత్సవాలను వేంచేపు చేశారు. ఆపై యానాం డిప్యూటీ కలెక్టర్ మున్స్వామి, ఆలయ ఈవో వెంకటేశ్వరరావులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ రథాన్ని లాగి శ్రీనివాసునిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 51,148 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,236 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,56,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.